హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అండ్ కమింగ్ టు బ్యాక్ యువర్ ఫిలిం, ఈ ఫిలిం యూత్ ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఏ సెక్టర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు మీ సినిమాకి అంటే ఏం చెప్తారు? యా ఈ మూవీకి యాక్చువల్ ఇది ఒక థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ అంటే ఎక్కువ పొలిటికల్ డ్రామా ఉంటుంది. అంటే ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్స్ లైక్ చేస్తారు. సో అన్నీ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, థ్రిల్ అన్నీ ఉంటుంది. కాబట్టి అందరూ చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. ఇది వీళ్ళు చూడాలి వాళ్ళు చూడాలని ఎవ్వరు లేరు, అందరితో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయండి ఇందులో? నరేష్ గారు టెరిఫిక్ గా ఉంటాయండి. సీరియస్ మీరు కూడా చాలా మనకు గట్టిగా సీన్స్ అదే ఫైట్స్ అవన్నీ ఉంటాయి, ఈక్వల్గా ఉంటుంది. సో ఎక్కువ యాక్షన్ టైప్లో వెళ్ళిపోతుంది మూవీ అంతా. ఒక పొలిటికల్ డ్రామా మీద వెళ్ళిపోతా ఉంటుంది. ట్రైలర్ చూసినంత వరకు చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఈవిడ సిగరెట్ స్మోక్ ఎంట్రీలు బాగున్నాయి. ప్రతిసారి ఈవిడ స్మోక్ ఎంట్రీ ఎంట్రా అన్న ఫీలింగ్. మా దాంట్లో ఏంటంటే స్మోకింగ్ కార్డు మామూలుగా చేసినప్పుడు వస్తుంది కదా, మా దాంట్లో కంటిన్యూగా ఉంటుంది. అదే ఈ మూవీకి స్పెషల్. అంటే తను ఎందుకు అలా తాగుతుంది అనేది ఆడియన్స్ తెలుసుకోవాలి, ఆ క్యూరియాసిటీ పెంచాలి, చూడాలి. February 6th థియేటర్కి వస్తే అసలు ఎందుకు అమ్మాయి స్మోక్ చేసింది, ఎందుకు ఆ కథ ఏంటి, దానికి ఎందుకు అలా చేసింది అనేది నాకు అర్థమవుతుంది. మీరు కథ రివీల్ చేయకూడదు కానీ పాయింట్ కన్వే చేయాలనుకుంటారు, దాంట్లో సతమతం అవుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పండి. మీ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. సుభాష్ ఆనంద్ గారు ఓకే ప్రాణం పెట్టేశారండి. ఇప్పుడు ఈరోజు మా సినిమా కొంచెం హైప్ ఉందంటే కొంచెం మ్యూజిక్, అందుకే ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క షాట్ బీజియం ద్వారానే లేచింది, ఎలివేట్ అవుతుంది ఖచ్చితంగా. సుభాష్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. సో అసలు ఆ మ్యూజిక్ వింటే మనకు బూస్ బంప్స్ వస్తాయి. టపటపటి క్యారెక్టర్లు పడిపోతుంటాయి కదా, ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఒక హైకి వెళ్ళింది మూవీ. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి సుభాష్ గారు, మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. గంటన్నర సేపు ఆడియన్స్ కూర్చోబెట్టారంటే అంత ఈజీ కాదండి, అంత ఎలివేషన్ ఉంది బీజిఎం. వితౌట్ పాటలు కూడా లేవు, ఆడియన్స్ గంటన్నర సేపు కూర్చోబెడతారు. అసలు ఎలా అయిపోయింది అని థాట్ కూడా వచ్చారు, అదే అప్పుడే అయిపోయింది. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది అందరూ. ఎస్. అండ్ మీ డైరెక్టర్ కార్తికేయ గారి గురించి అండ్ ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? మీ డైరెక్టర్ స్ట్రిక్ట్ డైరెక్టరా లేదంటే జోవియల్ డైరెక్టర్? చాలా జోవియల్. యా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే యాక్చువల్ ఈ క్యారెక్టర్ నేను చేయలేనని నేనే అనుకుంటే నేను చెప్పాను తనకు, సరే నేను చేయలేనంటే నువ్వు చేయగలుగుతావు నన్ను బిలీవ్ చేసి ఈ విధంగా తీసుకొచ్చారు. చాలా కూల్. ఒక సపోజ్ ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఒక సీన్ చేయకుంటే ఏంటమ్మా ఏం చేస్తున్నావు మా అని అనేస్తారు, కానీ తను అలా కాదు. చేయకుంటే చేసావు బాగా చేసావు మళ్ళీ మంచిగా చేద్దాం, ఇది కాదు ఈ వర్షన్ ఈ టైప్ కాదు వేరే ఈ విధంగా చేయాలి. కొంతమంది డైరెక్టర్లు కొట్టారు కదా అసలు మా సార్ అయితే అలా కాదు, కూల్ గా అంటే తను చేసి ఒకసారి చూపించి చేపిస్తారు. చాలా కూల్గా, అంటే కూల్గా ఉంటే సెట్లు కూడా ఎవరైనా చిన్న విషు జరిగినా వేరే వాళ్ళు ఎవరు కొట్లాడినా గొడవ అయితే కూడా చాలా కూల్గా డిలే చేసేస్తారు, అసలు మాటలతోనే కూల్గా కాంప్రమైజ్ చేసేస్తారు. సో చాలా కూల్. అండ్ తనతో సార్తో వర్క్ చేయడం చాలా చాలా గ్రేట్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నరేష్ చాలా సెటిల్ డౌన్ అయిపోయారు కదా అర్థమవుతుంది, టాక్ లో అర్థమైపోతుంది. అండ్ కమింగ్ టు ఇండస్ట్రీకి వస్తున్నాము ఆర్ఎల్స్ మనం ఒక యాక్టర్ అవ్వాలి, ఒక హీరో అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం అడ్మైర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళని చూసి నేను యాక్టింగ్ నేర్చుకున్నా, లేదా వీళ్ళతో నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నా, అలా ఉన్న వాళ్ళు ఎవరు మీ ఇద్దరికి? అంటే నాకైతే కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారి సినిమాలు చూస్తుంటేనే. ఒక డైలాగ్ చెప్తారా మా కోసం ప్రభాస్ గారిది? అప్పల్ నాయుడు చెప్తారా? ఫోన్ చేస్తున్నారా ఏంటి? రెడీ యాక్షన్. మన రజిత గారు చెప్తారు యాక్షన్. చెప్పండి. బుజ్జిగారు డైలాగ్ చెప్తాను. టిప్పల్లారు వచ్చి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటుంది తెలుసా? అలా ఉంటుంది గుద్దితే. ఇంకొంచెం చెప్పొచ్చు కదా, చిన్న డైలాగ్. మిర్చిలో ఒక్క ఛాన్స్ ఇస్తావానా? అన్ని చిన్న డైలాగులే తీస్తున్నారు. 600 గడపలు ఒక పెద్ద ఆయన ఒక ఊరిని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6 వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరెలా నమ్మారా? ఆ డైలాగ్
వాణి ఈ డైలాగ్ ఓకే. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు లైక్ ఇన్ ఇండస్ట్రీ? హీరో హీరోయిన్స్ ఇద్దరు మీకు అంటే కొంతమంది ఎక్కువ హీరోస్ అయితే హీరోలను అడ్మైర్ చేస్తే వాళ్ళ పేరు చెప్తారు. మీరు కమింగ్ టు హీరోయిన్ వర్షన్ కాబట్టి అందుకనే మీకు ఇద్దరిని చాయిస్ ఇస్తున్నాం. అలా ఏం లేదు, ఆల్మోస్ట్ హీరోలందరూ అందరు ఫేవరెట్, అందరు అడ్మైర్ చేసి అందరితో మూవీ చేయాలని కంపల్సరీ ఉంటుంది కదా. అంటే ఏ టైప్ ఆఫ్ రోల్ ని ఇలాంటి రోల్ నాకు వస్తే బాగుండు అని మీరు ఎప్పుడన్నా ఇమాజిన్ చేసుకున్నారా? నేను సౌందర్య గారిని చేసుకుంటాను. సౌందర్య గారు సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి, సౌందర్య మామ్ లాగా చేయాలని నేను అంటే ఫస్ట్ నుంచి తన వేలో వెళ్తా, దానికి అనుకుంటాను నేను ఎలా చేయాలి, ఎలా బాగుంటుంది కదా అంటే చాలా అందంగా అండ్ చాలా అందంగా యాక్ట్ చేస్తుంది, బాగుంటుంది అలా. ఆవిడని అడ్మైర్ చేశారు కానీ ఆవిడ కన్నా ఒక మెట్టు ఎక్కేసి అయ్యో అది చాలా తప్పు. అలా లేదు, ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. మేబీ తనకు ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ మేబీ తన ట్రై చేస్తుందేమో అని తెలీదు. నేను చెప్తున్నా యువర్ ఇన్ అడ్మైరింగ్ వేరుండే దానికన్నా ఒక మెట్టు ఎక్కువ ఎక్కి మంచి క్యారెక్టరైజేషన్ మీలోని వేరియేషన్ చూపిస్తేనే ఆడియన్స్ విల్ కనెక్ట్ మోర్ కదా. మీకే రోల్ ఎలాంటి రోల్ నాకు చేస్తే బాగుండు, నన్ను నేను ఊహించుకున్నాను అనేటువంటి ఏమన్నా క్యారెక్టరైజేషన్? ప్రభాస్ సినిమాలు చాలా ఉన్నాయండి, అంటే ఆయన ఎక్కువ స్టాండర్డ్స్ వేరు. సినిమా ఏంటి మీరు ప్రభాస్ది? బాహుబలి ఎన్నిసార్లు చూసారు? ఒక 5 టైమ్స్ చూసాను. 5 times చూసారు. అలా మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఉంది? నేను బొమ్మరిల్లు ఎక్కువ చూసాను. బొమ్మరిల్లు రాసిని కనపడుతుంది ఇవిడ దగ్గర నాకు. అది వచ్చేసారా రజిత అంటారు అనమాట ఇప్పుడు. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.